బాగా వెళ్ళు. కరెక్ట్గా బీట్ దగ్గర నడుస్తున్నారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళిద్దరూ నడుస్తున్నారు, ముందుంది బుర్జ్ ఖలీఫా. అది ఏ ఖలీఫా లోపలికి వెళ్ళి చూడాలి. సో లోపలికి వెళ్తున్నాం ఈరోజు. ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఎక్స్టెండ్ చూడలేదురా కిందది. ఇక అన్న నువ్వు ఇలా పట్టుకో, జస్ట్ ఇలా పట్టుకో, ఆ భారీ కడిపిస్తా, జస్ట్ అలా పట్టుకో. అదే రిటర్న్ అవుతుంది. ఇంకేం చేయాలి. అలా లోపలికి వెళ్ళాలి. అక్కడ వచ్చింది ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇట్స్ లైక్ ఎంటర్ ది న్యూ డ్రాగన్ టైప్స్. లెట్స్ వాక్. సో వీ ఎంటర్డ్ బుర్జ్ ఖలీఫా ప్రెమిసెస్. ఇక్కడ అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. విఐపి పాస్ వెళ్ళాం మేము ఫ్రెండ్స్ అందరూ. సో ఇట్స్ సపరేట్ వాళ్ళకి ప్లేస్ ఉంటుంది. సో ఈస్ గివింగ్ ఎ సిల్వర్ ఒక స్టిక్కర్ లాంటిది అనమాట, విఐపి పాస్. Put it on, please. There you go. There you go. Right, everyone. Before we go out from this room over here, there are two kinds of stickers. The first one is the silver sticker. Can everyone see the silver sticker here? Alright, the silver stickers are going for 3 levels. సో బేసికలీ 3 లెవెల్స్ ఉన్నాయి, 148, 125, 124. సో విఐపి కాబట్టి మనం ఫస్ట్ 148కి వెళ్తున్నాం. అక్కడి నుంచి వీ కెన్ గో టు 125 and 124. వ్యూ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందని చెప్పారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. He is the man who gave the permission to Burj Khalifa, and it took 6 years to make Burj Khalifa. Starting the construction in 2004 and the inauguration on January 4, 2006. అంటే ఏదో మర్చిపోయినాను. We got premium passes. బుర్జ్ ఖలీఫాకి వచ్చారు ఇప్పుడు. Now we are going into VIP entry. మోసపోకండి, మనకి ఇక్కడ 2 ఆప్షన్, మొత్తం 4-5 ఆప్షన్లు ఉంటాయి. ఆన్లైన్ లో అయితే 124, 120 అమ్ముతాడు, 170 దిరమ్కి అయిపోతుంది. అదే కానీ మీరు ఇక్కడికి వచ్చి అడిగితే ఆడ 124 చెప్పడు, మన 400 దిరమ్లు వేసేస్తాడు. ఆల్మోస్ట్ 10,000 అవుతుంది. మీరు 4,000 అయిపోయి 10,000 ఇచ్చుకుంటాం. అదే ఏదో ప్రీమియం అని చెప్పి అక్కడ లాంజ్ అది ఇది అంటాడు. బట్ ఇట్స్ ఓకే. ప్రీమియం కావాలంటే ప్రీమియం ఇలా ఇస్తాడు. ఇలాగ బ్యాచ్ ఇస్తున్నాడు, మనకు ఒక స్పెషల్ తీసుకెళ్తాడు. అవన్నీ కావాలంటే వెళ్ళిపోవచ్చు. లేదంటే మాత్రం మరి 4,000 తీసుకొని ఫ్యామిలీకి వెళ్తే 4,000 వెళ్ళడం బెటర్. తక్కువ మంది వచ్చి సరదా అనుకుంటే ఓకే. రైట్, ఓకే అర్థమైంది కదా. సో ప్రీమియం అంటే ఎంత బాగుంటుంది. ఇలాంటివి ఫస్ట్ యాక్సెస్ ఇస్తాడు. మరి వర్త్ మరి అవినాష్ లాగా చవకి వెళ్ళాము. అదే కొంచెం ప్లాన్ చేసుకొస్తాడు. మాకు అంత ఓపిక లేదు కదా. మాకంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి, అంటే తొందరగా అయిపోవాలి. వాళ్ళంటే నిదానం ప్రధానం కాబట్టి మనం చేయలేం. ఇక్కడ నుంచి మనకి 125 అని 124 అని 2 లిఫ్ట్స్ ఉన్నాయి. మనం 125 లిఫ్ట్లో వెళ్ళి అక్కడి నుంచి మనకి వేరే లిఫ్ట్ చేంజ్ చేయాలంటే 148.
ఇది 124, ఇది 125. ప్లీజ్. వెనక్కి వెళ్ళిపోమంటారు మమ్మల్ని. 148 కదా. 125. So we have to switch on another lift for one. ఏమనుకున్నారా? We are talented people. నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పవా? చెప్పు. అరే ప్రభు, దిస్ ఇస్ వర్త్ ప్రభు, వర్త్. ఖాళీగా ఉంది చూసావా? ఖాళీనో బట్ ఇంత వ్యూ మన స్పెషల్ ప్రీమియం వ్యూ అనమాట. ఇట్స్ బెటర్ టు కమ్ హియర్ అండ్ ఎంజాయ్. వావ్ వద్దులేరా, ఇదే కరెక్ట్ వ్యూ. ఇంకేం సాయంత్రం చూస్తాం మనం. దిస్ వ్యూ ఇస్ అ మస్ట్ వాచ్ అండి. 148 ఇస్ అమేజింగ్. అసలు మీకు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఐ థింక్ మేబీ బ్యాచులర్స్ కానీ మేబీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకసారి వెళ్ళాలనుకుంటే 400 dirhams. ఇట్స్ VIP. యూ హ్యావ్ అ స్పెషల్ లాంచ్, అన్లిమిటెడ్ food, not like food, like some kind of cakes and all that. ఇక్కడ మీరు మిర్రర్లో చూడాలి. ఈ ఫోటోలో మిర్రర్లో భారీగా మిస్ అయిపోతుంది. అది సెల్ఫీ అని చెప్పి 10 సెల్ఫీలు దిగొచ్చాడు. మిర్రర్లో చూడాలి. మీకు ముందు మిర్రర్లో నిజంగా ఎక్స్క్లూజివ్ బాగుందిరా. మహారాజు బాహుబలి రెండు తిన్నావు. రెండు అలాగే బూతులాడక. ఫుల్ ఫోటో అలా లేదు. సెల్ఫీ ఉంది కానీ ఫుల్ ఫోటో లేవురా. నేను అసలు లేని వీడియో ఇక్కడ ప్రభు గడు బారుగడు చిల్ అవుతున్నారండి. వాళ్ళు టాప్ ఆఫ్ ది వరల్డ్ ఉన్నారు. సో వాళ్ళు చక్కగా బుర్జ్ ఖలీఫా కాఫీ ఇచ్చారు. దే ఆర్ ఎంజాయింగ్, చిల్లింగ్, హ్యావింగ్ ఫన్. బాగుందిరా. బెస్ట్ కాఫీ. ముందుకు వచ్చి ఇప్పుడు మనం 125th ఫ్లోర్కి వెళ్తున్నాం. దాని తర్వాత 124, అది జస్ట్ ఒక ఫ్లోర్ కింద వెళ్తాం. తెలుగులో చేపల మార్కెట్. సో ఇప్పుడు మీరు చూస్తుంది పైకి, దట్ ఈస్ 148 అండి. అక్కడి నుంచి మనం చూసాం. సో దట్ ఈస్ అ ఫ్లోర్. ఇది మన బేసికలీ నాన్ VIP అనమాట. ఇది అట్టలాగా వస్తుంది. ఇది కాయిన్, ఇది బండగా ఉంటుంది. ఫాస్ట్రాక్ ఇస్ డిఫరెంట్ బ్రో. బ్రో ఫాస్ట్రాక్ డిఫరెంట్ బ్రో. ఎవరు
పేరు మాత్రం ప్రభు. మీరు ఇలా ఏం నిరాశపడుతుండ్రా. ఏంటది బయట It's nice. I'll take it. So many boxes you want? So they all taste similar. Yeah, similar, but different flavor, like fruit flavor different only. They are same sweet, all of them. Yeah, I'll take one. I think my friends are trying the other one. So we'll see. No, 5 minutes. అరే బాగుందిరా వీడియో, చాలా బాగుంది ప్రభు. అలాగే ఉంది. వీళ్ళు ముగ్గురు చెక్క తినేస్తున్నారు, ఆకలి మీద ఉన్నారు. కార్న్ తీసుకున్నాం, ఎంత 30 dirhams ఎంతో, చాలా ఎక్కువ. మన ఇండియా చాలా బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఇప్పుడు మనం అట్లాంటిస్ ఎక్వేరియంకి వెళ్తున్నాం, చాలా బాగుంటుంది అంట. లెట్స్ సీ. యాభై సేవ్ చేశాను మీకు మంచిగా. మనం ఇప్పుడు పామ్ గేట్వేకి వెళ్తున్నాం. పామ్ గేట్వే. సో అక్కడికి మనం టికెట్ తీసుకొని మనం థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ మెట్రో, అందులో వెళ్తాం. వెళ్ళు బ్రో, బారు లెఫ్ట్కి వెళ్ళు, త్వరగా వెళ్ళరా. లెఫ్ట్కి వెళ్ళరా అంటే రైట్ వెళ్తలేదు. ఓకే, ఇక్కడ రిపబ్లిక్ అయిపోయింది. రైట్ 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 రైట్. నేను అక్కడికి వెళ్ళిపోతున్నా. నేను నించుని వెళ్ళాను. ఇది ఎవ్రీబడీ షుడ్ ట్రై దిస్ మోనో రైల్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఐ మీన్ బ్యూటిఫుల్ వ్యూ. అది ఒక సీ మధ్యలో నుంచి మోనో రైల్ వెళ్ళడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ అడ్వెంచర్. మా ఫ్రెండ్స్ అందరు బాగా ఎంజాయ్ చేసాం. సాయి మామ అయితే నన్నే చూస్తున్నాడు, భార్య మామ ఇంకా సెల్ఫీల్లో ఉండిపోయాడు. సో ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది అయితే మిస్ అవ్వద్దు. సో ఇక్కడ నుంచి మనం పామ్ వ్యూకి వెళ్తున్నామండి, మోనోరైల్. సో ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ద సేమ్ వ్యూ ఇన్ ద క్లౌడ్స్ లాగా అనమాట. సో లెట్స్ సీ.
ఇక్కడ మేము వ్యూ ఎట్ పామ్ టికెట్స్ తీసుకుంటున్నాం. ఒకటి 100 dirhams ఉన్నదండి. ఇప్పుడు సాయన్న ఏంట్రా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి 100 అని చెప్పేసి రోజు ఖర్చు పెట్టేస్తున్నారని. Wow, we came. Finally, we have come to the palm view. Abu Dhabi view. Inside the view, there's a palm. We miss our friends. Satish, Patrapalli, Kumar, Akla, Gaurav, Sarpadi. కొంచెం తగినంత ఉప్పు కారం ఇటు రైట్ వెళ్ళారా ముందు? వెళ్ళండి. ఇంకా రావాలి ఇంకా. A possibilidade de dar alguma coisa errada, eu não entendo. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా బారుమామ పెట్టిన సల్లుబాయ్ అని పిలుస్తాం. మా అన్నోడికి ఎలా తెలిసిపోయిందో మ్యాజిక్. దిస్ ఇస్ దట్ వెళ్ళరా మరి. Kilometers north to south. The internal palm shape stretches 3.9 kilometers east to west and 4 kilometers north to south. The break wall runs 11 kilometers and protects the inner elements of the man-made island. 38,000 people who live on the palm. Over 1 million tourists and residents visit the palm each year. The palm is home to 27 hotels. The journey brings the story of Palm Jumeirah to life for the first time. Okay, done. మనం పామ్ జ్యుమెరా వ్యూకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారంటే దిస్ ఇస్ నాన్ సీజన్లో వెళ్ళామండి. Jan 19th ఈరోజు 2025. బట్ నాన్ సీజన్లో ఇంతమంది ఉన్నారు. చూసారా ఇంకా బారు మామ, సాయి మామ, ప్రభు పెట్టాడు బారు గారు. చూడాలి కదా మరి వ్యూస్, చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు బై మిస్టేక్ బ్యూటిఫుల్ వ్యూస్ అంటే ఏదో అనుకుంటున్నారు. పామ్ జ్యుమెరాలో మల్టిపుల్ వ్యూస్ ఉంటాయి. నేను దాని గురించి అంటున్నాను అనమాట, తప్పుగా అనుకోద్దండి. చూడండి ఇక్కడ కపుల్స్ వచ్చారు. సో వీళ్ళకి హాలిడేస్ బాగానే ఇచ్చారు. మరి డిసెంబర్లో అయి ఉంటుంది మ్యారేజ్, మరి ముహూర్తాలు నాకు ఐడియా లేదు. ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నైస్, మంచి మంచి వ్యూస్ అండి ఇవి. చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. వాళ్ళు ఏదో చెప్తారో తప్పు అనుకోద్దు. సాయిమామ వచ్చాడు, ప్రభు కూడా చూస్తున్నాడు కపుల్స్ని. పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయేమో, పెళ్ళైన రోజులన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. ఒక 5 years అయితే తెలుస్తుంది. ఇప్పుడు అన్ని కొత్తలు అలాగే ఉంటాయి.
ఎక్కడ అక్కడి నుంచి చెప్పుందా లైన్ దీనికి లైన్ ఉంది దగ్గర దానికి లైన్ ఉంది దగ్గర ఇక్కడ కూడా దిగచ్చరా లైన్ ఏం లేదురా అయ్యా ఒళ్ళలో వచ్చుతో అయ్యో We came to Palm Jumeirah and this is Ambani's home, right side. I'm zooming it for you people. This is his complete home. Palace worth of 650 crores. This is where Ravi, open చేసి ఇట్లా రైట్ రా వ్యూ బాగుంది. బారుమామకి 360 డిగ్రీ యాంగిల్తో తీసానండి. అది మనకి సరిగ్గా రాలేదు, అలవాట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మన అట్లాంటిస్కి. అక్కడ మనకి బీచ్ కూడా ఉంది ఇప్పుడు. సో రిటర్న్ వెళ్ళి ఆ తర్వాత అక్కడ కొన్ని వీడియోస్ తీసుకొని రిటర్న్ బ్యాక్ హోమ్ అనమాట. చూడరా బాబు, పెట్టుతున్నాడు, బెండ్ అయిపోతున్నాడు. వారు మా అమ్మ నవ్వుతున్నాడు. ప్రభుగాడు హ్యాండిల్ పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇదే పరిస్థితి. ఏది వెళ్ళినా సీటింగ్ ప్రాబ్లం అందరికీ ఉంది. దుబాయ్ ఎంత రిచ్ కంట్రీ అయినా మనం నించోవాల్సిందే, తప్పదు. కొన్ని విషయాల్లో అందరూ ఒకటే అన్నమాట. ఒకటి తెలిసి వచ్చింది ఏంటంటే అండి, అందరూ సగం కెమెరాలు చూసుకుని వీడియోలు తీసేస్తున్నాము. అందులో నేను ఒకడిని. బట్ 90sలో ఉన్నప్పుడు కెమెరా లేనప్పుడు ప్రశాంతంగా మన రెండు కళ్ళుతో ఆ బ్యూటీని చూసేవాళ్ళం. బట్ అప్పుడు మనకి మెమరీస్ ఉండకపోదు, ఎక్కడ సేవ్ చేయడానికి లేదు. బట్ టెక్నాలజీ పెరిగింది, మనకి చక్కగా ఎప్పుడైనా యూట్యూబ్ చూసుకొని వీ కెన్ సీ ఏం చేసాం, ఏ కంట్రీకి వెళ్ళామని. సో ఎండ్కి వచ్చామండి. ఇక్కడ నుంచి ఇంకా మనం గో టు ద బీచ్. సాయమా వస్తాం అని పాప హెయిర్ కింద పడిపోతుంది పవన్ కళ్యాణ్ లాగా. మరి ఏం చేస్తాం, హెయిర్ కటింగ్ మరి 30 dirhams అంటున్నారు. ఏది చీప్ లేదు. అరే వెళ్దాం అక్కడికి. వెళ్ళిపో brother. Hi brother. Wow, very nice, very cool.
బ్యాక్ పోయి వావ్ వావ్ మా హోటల్ మా హోటల్ నైట్ స్టే ఉన్నాం. ఇదిగోండి మా ఫ్రెండ్స్, మా హోటల్ ఇది నైట్ స్టే ఉంటున్నాం. 3,500 dirhams బాక ఇక్కడ ఏం లేదు. వెస్టర్ బీల్ లో పడిపోతుంది. బారు మామి వీడియో అంతా కామ్గా ఉన్నాడండి. చాలా ఆకలేస్తుందేమో, చాలా దీనంగా చూస్తున్నాడు. అది చెప్పు, మీరు తింటారు కదా? బర్గరా లేకపోతే ఓన్లీ Day 3 ki wait and watch next video.